Good morning to one and all. Welcome to Knowledge Center Spoken English class part 5. సో మీరు ఈ క్లాస్ చూసే ముందు ప్రీవియస్గా మనం చేసిన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 క్లాసెస్ చూసేసి ఇప్పుడు పార్ట్ 5 చూడండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మన ఇంగ్లీష్లో 12 టైప్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. ఆ 12 టైప్ ఆఫ్ యాక్షన్లో మనం 4 టైప్ ఆఫ్ యాక్షన్స్ చదువుకున్నాం. ఈరోజు మనం చదువుకునబోయే యాక్షన్ ఏంటంటే యాక్షన్ డన్ ఎట్ ఏ పర్టికులర్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక పర్టికులర్ సమయంలో చేసిన పనిని గురించి చెప్పేదే ఈరోజు మనం ఏ విధంగా అటువంటి గతంలో జరిగిన పనిని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి, దాని గురించి ఏ విధంగా క్వశ్చన్స్ అడగాలి, దాని గురించి ఏ విధంగా ఆన్సర్స్ చెప్పాలి అనే దాని గురించి ఈరోజు చెప్తాం. సో నేను గతంలో ఒక లెటర్ రాశాను అనుకోండి, దాన్ని నేను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 4 టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని డిస్కస్ చేసాం. యాక్షన్స్ని ఒకటి కంటిన్యూస్గా ప్రజెంట్ కంటిన్యూస్గా జరిగే దాని గురించి, పాస్ట్లో కంటిన్యూస్గా జరిగే దాని గురించి, ఫ్యూచర్లో కంటిన్యూస్గా జరిగే దాని గురించి, హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి, రెగ్యులర్గా చేసే యూనివర్సల్ ట్రూత్స్, వీటి గురించి అన్నిటిని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో చూసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసే యాక్షన్ ఏంటంటే పాస్ట్లో ఒక పర్టికులర్ టైంలో చెప్పిన యాక్షన్ గురించి చూద్దాం. దీనికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైం అనేది ఒకటి ఉంటుంది. సో ఈ పర్టికులర్ టైంలో జరిగింది, పాస్ట్లో జరిగింది అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి, హింట్ వర్డ్స్ అనే చెప్పుకోవచ్చు. ఎస్టర్డే, లాస్ట్ వీక్, పోయిన వారం, లాస్ట్ మంత్, పోయిన నెల, లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం, ఎగో, లాస్ట్ టైం, ఈ విధంగా మనకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైమ్స్ అనేది కొన్ని ఉంటాయి. ఓకే, ఇప్పుడు జనరల్గా ఈ స్ట్రక్చర్లో ఎలా మాట్లాడాలో తెలియదు అనుకున్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారంటే, ఇప్పుడు నిన్న నేను లెటర్ రాశాను అని చెప్పేటప్పుడు దాన్ని ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ టు హిమ్ ఎస్టర్డే అని చాలామంది చెప్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ప్రయత్నిస్తున్న వాళ్ళు ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళ మాట్లాడే రాంగ్ ఇంగ్లీష్ని ఇక్కడ మనం కరెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఏ విధంగా కరెక్ట్ చేయాలి? ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ టు హిమ్ ఎస్టర్డే. ఇక్కడ ఎస్టర్డే అని ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యాక్షన్ ఏ విధంగా ఉండాలి? గతంలో జరిగిన పర్టికులర్ యాక్షన్ అన్నమాట. అంటే గతంలో ఒక సమయంలో జరిగిన పని. సో ఇప్పుడు ఎప్పుడన్నా సరే మనం ఈ స్ట్రక్చర్లోనే చెప్పుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం కరెక్ట్ చేయాలంటే, ఈ రాంగ్ సెంటెన్స్ని కరెక్ట్ సెంటెన్స్గా మార్చాలంటే ఐ రోట్ ఏ లెటర్ టు హిమ్ ఎస్టర్డే. ఐ రోట్ ఏ లెటర్ టు హిమ్ ఎస్టర్డే. ఇక్కడ ఏమైంది? ఐ అక్కడ ఉంది, ఇక్కడ అయింది. కాకపోతే యామ్ రైటింగ్ని కాస్త రోట్ అనేది వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే ఈ స్ట్రక్చర్లో మనం ఈ యాక్షన్లో మనం పర్టికులర్ స్ట్రక్చర్ ఉంది, దాన్నే ఫాలో అవ్వాలి. ఆ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ వర్బ్ మనం ఏదైతే వర్బ్ యూజ్ చేస్తున్నామో ఆల్రెడీ మనం చెప్పాను, వర్బ్ అంటే పని గురించి తెలిపే పదాన్ని వర్బ్ అంటారు. ఇక్కడ మనం వర్బ్ యొక్క రెండో రూపాన్ని యూజ్ చేయాలి. అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్నే యూజ్ చేయాలి. ఆ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ ఏంటి? అది 3 రకాల వర్బులు ఉంటాయి. ఒక దాన్ని V1 అంటారు, రెండో దాన్ని V2 అంటారు, మూడో దాన్ని V3 అని అంటారు. అంటే ప్రెజెంట్ వర్బ్, పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ అంటారు అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని వర్బ్స్ తీసుకుందాం. అబాండోన్, అబాండోన్డ్, అబాండోన్డ్. అబాండోన్ అంటే ఇంగ్లీష్లో విడిచిపెట్టుట. అబాండోన్ని V1 ప్రజెంట్లో యూజ్ చేసేటప్పుడు V1ని అబాండోన్, దాన్నే ప్లెయిన్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటారు. ఇప్పుడు పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏమవుతుంది? అబాండోన్డ్ అంటారు. పాస్ట్ పార్టిసిపుల్ కూడా అబాండోన్డ్ అంటారు. యాక్సెప్ట్ అంటే అంగీకరించుట ఇంగ్లీష్లో, అది ప్లెయిన్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యాక్సెప్ట్. యాక్సెప్ట్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ V1, యాక్సెప్టెడ్ V2, యాక్సెప్టెడ్ V3. అచీవ్ అంటే సంపాదించుట. అచీవ్ అంటే సాధించుట. అచీవ్, అచీవ్డ్, అచీవ్డ్ అంటే V1 వచ్చేసి అచీవ్ అయింది, అచీవ్డ్ V2, అచీవ్డ్ V3. అక్వైర్ అంటే సంపాదించుట, దాన్ని అక్వైర్ అంటారన్నమాట. అక్వైర్, అక్వైర్డ్, అక్వైర్డ్. అడోర్, అడోర్ అంటే పూజించుట. అడోర్, అడోర్డ్, అడోర్డ్. V1, V2, V3 ఈ 3 ఫామ్స్. ఇప్పుడు మనము పాస్ట్ యాక్షన్ గురించి చెప్పుకునే ముందు మనం ఏ వర్బ్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా V2నే యూజ్ చేయాలి. పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేయాలి. ఇక్కడ చూద్దాము ఒక సెంటెన్స్. నేను నిన్న అతనికి లెటర్ రాశాను. ఇప్పుడు మన స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, వర్బ్. సబ్జెక్ట్ ఏంది? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను అంటే ఐ. ఇక్కడ వర్బ్ ఏంటి? రాయటం, లెటర్ రాయటం. రాయటాన్ని ఇంగ్లీష్లో రైట్ అంటారు. దాని యొక్క డైరెక్ట్గా రైట్ అని మనం యూజ్ చేయకూడదు, ఎందుకంటే V1 అది రైట్ అనేది, దాని యొక్క V2 రాయాలన్నమాట. రైట్, రోట్, రిటర్న్. రైట్, రోట్, రిటర్న్ అంటే రోట్ అనే దాన్ని రాయాలి. ఐ రోట్ ఏ లెటర్ టు హిమ్ ఎస్టర్డే. ఎందుకు ఈ సెన్స్లో చెప్తున్నాం అంటే, ఈ సెంటెన్స్లో ఈ యాక్షన్లో చెప్తున్నాం అంటే ఎస్టర్డే అనే హింట్ వర్డ్ ఉంది కాబట్టి ఆ విధంగా చెప్తున్నాం.
ఇంకొకటి చూద్దాం. మేము పోయిన వారము ఒక టీవీ సెట్ కొన్నాము. మేముని ఇంగ్లీష్ని ఏమంటారంటే వి అంటామన్నమాట. లాస్ట్ వీక్ కాబట్టి దీన్ని పాస్ట్ టెన్స్లోనే చెప్పుకోవాలి, సింపుల్ పాస్ట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. మేము అంటే వి, సబ్జెక్ట్ మన యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ V2. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యాక్షన్ వర్డ్ ఏంటంటే కొనటాన్ని ఇంగ్లీష్లో బై అని అంటారు. బై, బాట్. ఇక్కడ మనం V2నే యూజ్ చేయాలి కాబట్టి బైని యూజ్ చేయకుండా బాట్ అని యూజ్ చేస్తున్నాము. మీకు చాలామందికి డౌట్ వస్తే ఎందుకు బై యూజ్ చేయట్లు బాట్ యూజ్ చేస్తున్నారని. వి బాట్ ఏ టీవీ సెట్ లాస్ట్ వీక్. మేము పోయిన వారము ఒక కొత్త టీవీ సెట్ కొన్నాము అని చెప్పే సెన్స్లో యూజ్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, పాస్ట్లో ఒక పర్టికులర్ టైంలో జరిగే యాక్షన్స్ని ఈ విధంగా చెప్పాలి. ఆ చెప్పే స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలంటే సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ మనకి సబ్జెక్ట్లో ఎటువంటి సబ్జెక్ట్ అన్నా సరే డైరెక్ట్గా V2 యూజ్ చేస్తాం, అంతేగాని ఈజ్ కానీ యామ్ కానీ ఎటువంటి ఇక్కడ యూజ్ చేయము. పర్టికులర్ టైంలో పాస్ట్లో కంప్లీట్ అయిన యాక్షన్ని ఈ విధంగానే చెప్పుకోవాలి మనం ఇంగ్లీష్లో. ఇంకొక ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ లాస్ట్ మంత్. ఇక్కడ మనకి హింట్ వర్డ్ ఏంటి, లాస్ట్ మంత్ అని తెలియగానే మనకేం తెలిసింది, ఇది గతంలో జరిగిన యాక్షన్. ఇక్కడ ఏం జరిగింది యాక్షన్, అతను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. అతన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, హీ అని అంటారు. ఈ అటెండ్ అవ్వడాన్ని, హాజరవడాన్ని ఇంగ్లీష్లో అటెండ్ అంటారు. కాకపోతే మనం అటెండ్ అని యూజ్ చేయకూడదు. దాని యొక్క V2 ఫామ్ అటెండెడ్. దాని యొక్క V2 ఫామ్ ఏంది, అటెండెడ్ అనే యూజ్ చేయాలి. హీ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ లాస్ట్ మంత్ అని చెప్పుకోవాలి. ఇంకొక సెంటెన్స్ చూద్దాము. షీ సెలబ్రేటెడ్ హర్ 21st బర్త్డే లాస్ట్ మండే. అంటే లాస్ట్ మండే పోయిన సోమవారం తన యొక్క 21వ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది. సో తను అనుంది కాబట్టి షీ అని యూజ్ చేయాలన్నమాట. షీ సెలబ్రేట్ ఏం చేసుకుంది, జరుపుకోవటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సెలబ్రేట్ అంటారు. సో కానీ V1 యూజ్ చేసి కాబట్టి సెలబ్రేట్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి, సెలబ్రేటెడ్. షీ సెలబ్రేటెడ్ హర్ 21st బర్త్డే లాస్ట్ మండే. సో పోయిన సోమవారం ఆమెడ తన యొక్క 21వ బర్త్డే జరుపుకుంది అనే దాంట్లో ఈ సెన్స్లో మనము ఈ యాక్షన్ని యూజ్ చేయాలి. ఎప్పుడన్నా సరే మనం మన డే టు డే లైఫ్లో ఇట్లాంటి యాక్షన్స్ చాలా వస్తాయి. అట్లాంటివి ఇంగ్లీష్లో ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. ఇంకొకటి మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే ఇక్కడ మనం 5 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ మనం డిస్కస్ చేస్తాం ప్రతిసారి. ఒకటి, ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఇంగ్లీష్లో ఆన్సర్స్ చెప్పడం, ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడగటం తెలిస్తే 99% ఇంగ్లీష్ మనకి వచ్చినట్టుగా. మనము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ పాస్డ్ MSc ఇన్ 2012. ఇక్కడ నేను ఎంఎస్సి కంప్లీట్ చేశాను. ఐ పాస్డ్ మై MSc ఇన్ 2012. నేను కంప్లీట్ చేశాను. ఇది 2012లో జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 2020లో ఉన్నాం కాబట్టి జరిగిపోయిన యాక్షన్ కాబట్టి పాస్ కాస్త ఏమైంది, V2 ఫామ్. ఐ పాస్డ్ MSc ఇన్ 2012 అని యూజ్ చేశాం. ఇంకొకటి, ఇది ఏంటి, పాజిటివ్ ఆన్సర్. నెగిటివ్ చెప్పాలంటే NOT నాట్ అని పెట్టాలి. ఎక్కడ ప్లేస్ చేయాలి నాట్ని, మన యాక్సిలరీ వర్బ్స్ ఏదైతే ఉంటుందో దాని పక్కన పెట్టి. ఇక్కడ ఎటువంటి యాక్సిలరీ వర్బ్స్ ఇక్కడ మనకి లేవు. సో ఇక్కడ ఏముంది, పాస్డ్. ఇక్కడ ఈజ్ కానీ, యామ్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ ఎటువంటివి లేవు. కానీ ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్డ్ అంటే ఇక్కడ మనకి దాని మీనింగ్ ఏంటంటే డిడ్ ప్లస్ పాస్, డిడ్ ప్లస్ V1. డిడ్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ పాస్డ్ అని యూజ్ చేయకూడదు, ఓన్లీ డిడ్ ప్లస్ పాస్ అని యూజ్ చేయాలి. ఇక్కడ మనకి డిడ్ అనేది వచ్చేసింది కాబట్టి ఐ డిడ్ నాట్ పాస్ MSc ఇన్ 2012 అని చెప్పాలి. ఐ డిడ్ నాట్ పాస్ MSc ఇన్ 2012. నేను 2012లో MSc పాస్ అవ్వలేదు. ఇక్కడ పాజిటివ్ ఆన్సర్ అయిపోయింది, నెగిటివ్ ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే యాక్సిలరీ వర్బ్ కానీ లేదంటే మన యొక్క సబ్జెక్ట్ని ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. డిడ్ ఐ పాస్ MSc ఇన్ 2012? డిడ్ ఐ పాస్ MSc ఇన్ 2012? నేను 2012లో MSc పాస్ అయ్యానా? ఆ విధంగా చెప్పుకోవచ్చు అన్నమాట. డిడెంట్ ఐ పాస్ MSc ఇన్ 2012? నేను 2012లో MSc పాస్ అవ్వలేదా అని చెప్పుకోవచ్చు. లేదా WH క్వశ్చన్స్ యూజ్ చేసి వేర్ డిడ్ ఐ పాస్ MSc ఇన్ 2012 అని ఈ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. 2012 వేర్ డిడ్ ఐ పాస్ ఇన్ MSc ఇన్ 2012. ఈ విధంగా మనం దీన్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 5 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చేసినాయి. పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, ఇంకొకటి WH క్వశ్చన్. ఈ సెంటెన్స్ని
ప్రతి సెంటెన్స్ని ఈ విధంగా 5 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మీరు ఫ్రేమ్ చేసుకోగలిగితే మీకు 99% ఇంగ్లీష్ అనేది వచ్చినట్టుగా. ఇంకొకటి, ఇంగ్లీషు మీకు బాగా రావాలి అంటే ఆ సెంటెన్సెస్ని పర్టికులర్గా యూస్ చేస్తూ ఉంటే మీకు అప్పుడు బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ప్రీవియస్లోగా చెప్పుకున్న యాక్సిలరీ వర్బ్స్ అన్నిటినీ ఒక్కసారి రివిజన్ చేద్దాము. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం, ఈజ్, యాము, ఆరు, ఇవి ప్రజెంట్లో యూజ్ చేసే యాక్సిలరీ వర్బ్స్, అంటే తన యొక్క స్థితిని గురించి తెలిపే యాక్సిలరీ వర్బ్స్ ప్రజెంట్లో ఉన్నాయని. ఇప్పుడు యామ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ని యూజ్ చేయాలి. ఐ యామ్ ఎట్ హోమ్, నేను ఇంట్లో ఉన్నాను, ఎప్పుడు ప్రజెంట్లో. ఇప్పుడు హీ ఈజ్ ఏ డాక్టర్, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వచ్చినప్పుడు, సింగులర్స్కి వచ్చినప్పుడు ఈజ్ అనేది యూజ్ చేస్తాం. హీ ఈజ్ ఏ డాక్టర్, అతను డాక్టర్ వృత్తిలో ఉన్నాడు అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, నెక్స్ట్ వి కానీ, యూ కానీ, దే కానీ ఇటువంటివి వచ్చినప్పుడు, ఇటువంటి ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మనం ఆర్ యూజ్ చేయాలి. దే ఆర్ వర్కింగ్ ఇన్ నెల్లూరు, వాళ్ళు ప్రజెంట్ నెల్లూరులో వర్క్ చేస్తున్నారు అనే సెన్స్. ఈజు, యాము, ఆరు ఇవన్నీ ప్రజెంట్లో యూజ్ చేసే యాక్సిలరీ వర్బ్స్. వాజు వర్ అంటే మనకి పాస్ట్ టెన్స్లో వాళ్ళ యొక్క స్థితిని చెప్పేటప్పుడు వాజు వర్ యూజ్ చేస్తాం. మరి వాజ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సింగులర్స్ అన్నిటికీ వాజ్ యూజ్ చేస్తాము, నెక్స్ట్ ఐకి యూజ్ చేస్తాం. వర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్లూరల్స్ అన్నిటికీ యూజ్ చేస్తాం. ఇంకొకటి కెన్, కుడ్, ఇది క్యాపబిలిటీని చెప్తుంది అన్నమాట. కెన్ అంటే నేను చేయగలను అనే సెన్స్లో యూజ్ చేసాడు. ప్రజెంట్లో చేయగలను, ఫ్యూచర్లో చేయగలను అన్నప్పుడు కెన్ యూజ్ చేస్తాము. పాస్ట్ టెన్స్లో చేయగలను అని చెప్పేటప్పుడు కుడ్ యూజ్ చేస్తాం. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్, నేను ఒక కార్ని డ్రైవ్ చేయగలను. ఐ కుడ్ డ్రైవ్ ఏ కార్ అంటే నేను ఒక కార్ని డ్రైవ్ చేయగలిగాను, ఆల్రెడీ చేయగలిగాను అన్నమాట. ఐ మే అంటే ఏంటంటే చేయవచ్చు. ఐ మే డ్రైవ్ ఏ కార్ అంటే నేను కార్ డ్రైవ్ చేయవచ్చు అనే సెన్స్లో యూజ్ చేయాలి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ మూడింటిని దాని యొక్క కలిగి ఉండటాన్ని చెప్తుంది అన్నమాట. హ్యాజ్, హ్యావ్ ప్రజెంట్లో కానీ, ఫ్యూచర్లో కానీ, ప్రజెంట్లో కలిగి ఉండటాన్ని చెప్తుంది. హ్యాడ్ అనేది పాస్ట్లో కలిగి ఉండటం చెప్తుంది. ఇప్పుడు హీ హ్యాడ్ ఏ కార్, అతను ఒక కారు కలిగి ఉండేవాడు. ఎందుకంటే హ్యాడ్ యూజ్ చేస్తాం కాబట్టి ఒకప్పుడు కలిగి ఉండేవాడు. ప్రజెంట్లో అయితే హ్యాజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్స్కి హ్యావ్ యూజ్ చేస్తాం. హీ హ్యాడ్ నో కార్, అతనికి దగ్గర కారు లేడు, అప్పట్లో అతనికి కారు లేదు అనే చెప్పే సెన్స్లో యూజ్ చేస్తాం. హ్యాడ్ హీ ఏ కార్, అతని దగ్గర ఒకప్పుడు కారు ఉండేదా. హ్యాడ్ నాట్ హీ ఏ కార్, అతని దగ్గర ఒకప్పుడు కారు లేదా. హౌ మెనీ కార్స్ హ్యాడ్ హీ, అతని దగ్గర ఒకప్పుడు ఎన్ని కార్లు ఉండేవి అనే సెన్స్లో మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము.